India to China. మిత్రులకు నమస్కారం. మిత్రులారా, అసలు విషయంలోకి వెళ్ళడానికి ముందు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అని రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేయడంతో పాటు బెల్ సింబల్ నొక్కండి. ఇక్కడ మనకి కనిపిస్తున్న ఆసామి పేరు థామస్ పికెట్టి. ఈయన ఫ్రాన్స్ దేశానికి చెందిన ఎకనమిస్టు, అలాగే నావలిస్ట్ కూడాను. మరి ఎవరు అడిగారో తెలియదు కానీ భారతదేశానికి ఈయన పెద్ద ఉచిత సలహా ఇచ్చేశారు. అంటే ఆయన ఎకనమిస్ట్ కదండి, కాబట్టి ఆయనకి ఆ చొరవ, ఆ అధికారం వచ్చేస్తుంది. అగ్రదేశాలు కాని దేశాలకు ఎవడైనా ఎటువంటి సలహాలైనా ఇచ్చేయచ్చు. ఇంతకీ ఈయన భారతదేశానికి ఇచ్చిన సలహా ఏంటంటే, భారతదేశంలోని ధనవంతులకి 2% అదనపు ట్యాక్స్ విధించాలట. ధనవంతులు అంటే మామూలు ధనవంతులు కాదులేండి, 100 మిలియన్ల రూపాయల కంటే ఎక్కువ ఆస్తులు ఉన్న వాళ్లకు ఆస్తి పన్ను మీద 2% అదనంగా వడ్డించాలి అని అంటున్నారు. అలాగే 33% ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ విధించాలి. అప్పుడు జీడిపి 2.73% ఒక్కసారిగా పెరిగిపోతుందట. ఏంటి ఆ మాట చెబితే నాకేసి అలా చూస్తున్నారు? మీకు గుర్తుకొచ్చింది కదా, అది కరెక్టే. ఈ మాటని మొన్న సార్వత్రిక ఎన్నికల సమయంలో ఇక్కడ కనిపిస్తున్న పెద్ద మనిషి ఏమన్నాడో గుర్తుకొచ్చిందా? వాళ్ళు, అదే కాంగ్రెస్ పార్టీ గెలిస్తే గనక ఇప్పుడు ఏం చెప్పాడు కదా, 33% ఇన్హెరిటెన్స్ ట్యాక్సు, 2% అదనపు ఇన్కమ్ ట్యాక్స్, ఆ రెండు ధనవంతులకు విధిస్తారట. అదేదో ధనవంతులకు విధించే ట్యాక్స్ నీకు నాకు ఏం సంబంధం రా రాంబాణం అని మీరు అడగచ్చు. ఆ విషయంలో చర్చకు వెళ్ళడానికి ముందు ఈ పెద్ద మనిషి పేరు ఒకసారి మనం స్మరించుకోవాలి కదా. అఫ్కోర్స్ మీకు తెలుసు అనుకోండి, శామ్ పిట్రోడా. ఆ మాట అన్నందుకు ఎలక్షన్స్లో ఎక్కడ దెబ్బ కొడతారోనని భయపడిపోయి పంట్లాములు తడిపేసుకుని కాంగ్రెస్ పార్టీ ఈయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఎన్నికలు అయిన వెంటనే, ఇంకా రిజల్ట్స్ రాకముందే మళ్ళీ ఆ సస్పెన్షన్ ఎత్తేసింది. ఇంతకు అది ఆయన అభిప్రాయం కాదు, కాంగ్రెస్ పార్టీ రహస్య ఎజెండా. పాపం ఎన్ని జిమ్ముక్కులు చేసినా, ఎన్ని కథలు చెప్పినా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. ఆ రహస్య ఎజెండా మరో 5 ఏళ్ళు పోస్ట్పోన్ అయ్యింది. ఈ రహస్య ఎజెండా నిజంగా కాంగ్రెస్ పార్టీదే అయి ఉంటే గనక 5 ఏళ్ల తర్వాత ఒకవేళ తాము గెలిస్తే గనక ఈ ఎజెండాను బయటకు తీయొచ్చు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎన్ని కుప్పగింతలేసినా ఆ ఎజెండా అమలు అవ్వదు అన్న విషయం, మోడీ ఉన్నంత వరకు అమలు అవ్వదు అన్న విషయం కాంగ్రెస్ పార్టీకి తెలుసు. కానీ ఎకనమిస్టు, మేధావి అంటూ పొగడబడే ఈ పికెట్టి అనేవాడు ఇప్పుడు వచ్చి అదే పాటను ఇప్పుడు ఎందుకు మళ్ళీ పాడుతున్నాడు? ఇప్పట్లో పని జరగదు అన్న విషయం తెలిసిన కాంగ్రెస్ డబ్బులు ఖర్చు పెట్టి ఆడెవన్నో విదేశాల నుంచి ఎక్కడికి తీసుకొచ్చి ఆ పాట పాడించదు కదా. అంటే ఆ పెద్ద మనిషి తన సొంత డబ్బులతో ఆ స్టేజు అవన్నీ ఏర్పరుచుకొని ఈ పాట పాడాడంటారా? ఈ రోజుల్లో అవసరం లేదు అనుకుంటే గనక కుక్క కూడా వచ్చపోయేది. అంటే తనకు సంబంధం లేని విషయంలోకి వచ్చి ఈ పాట పాడాడు అంటే, ఈ పాట పాడడానికి ఇతని వెనక ఎవరో బాసు ఉండి ఉండాలి. బహుశా నా ఉద్దేశంలో ఈ పికెట్టి వెనకాల ఉన్న బాసే కాంగ్రెస్ చేత కూడా ఆ పాట పాడించడానికి ట్రై చేశాడు. ఇప్పుడు ఆ బాసు ఎవరు అన్నది తెలుసుకోవాలి అంటే అసలు ఇటువంటి చట్టం వస్తే మన దేశంలో జరిగే మార్పులు ఏమిటి అన్నవి అర్థం చేసుకోవాలి. ఆ శామ్ పిట్రోడా గారు ఆ మాట అన్న వెంటనే మనం అనేక జోకులు పేల్చుకున్నాం. అందులో ఇదొకటి. ఒక ఆసామికి 300 గజాల్లో ఒక ఇల్లుంది, చనిపోయాడు. అందులో 33% భారత ప్రభుత్వం తీసుకుని ఒక సాయిబు గారికి దానం చేసింది. అంటే ఒకే ఇంట్లో మీరు, మీ పిల్లలు, మీ తమ్ముడు పిల్లలు ఉంటారు, మీతో పాటు ఆ సాయిబు గారి కుటుంబం కూడా ఉంటుంది. అలాగే ఒక చనిపోయిన ఆసాంకి 3 భార్యలు ఉన్నారు. అతనికి ఉన్న ఆస్తిలో 3వ వంతు, అదే 33% తీసుకుంటూ 2 భార్యల్లోంచి ఒక భార్యను కూడా తీసేసుకుంటారా అని అడిగాం. నిజానికి వీళ్ళ టార్గెట్ భారతదేశంలోని సాధారణ పౌరులు కాదు. అందుకే 100 కోట్ల కంటే ఎక్కువ ఆస్తి ఉన్న వాళ్ళని టార్గెట్ చేశారు. 100 కోట్ల కంటే ఎక్కువ ఆస్తి ఉన్నవాళ్ళు అంటే ఎటువంటి వాళ్ళు వస్తారు? టాటా, బిర్లా, అదానీ, అంబానీ లాంటి వాళ్ళు. వీళ్ళల్లో మనం అంబానీని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. అంబానీకి 3 పిల్లలు. వాళ్ళు ఎవరంటే ఈషా అంబానీ, అనంత్ అంబానీ, ఆకాష్ అంబానీలు.
ఒకవేళ ముఖేష్ అంబానీకి ఏమైనా అయితే గనక ఈ ముగ్గురు ఆస్తి పంచుకోవాల్సి ఉంటుంది ఆయన రాసిన విల్లు ప్రకారం. మరి ఇప్పుడు ఈయన చెబుతున్న చట్టం ప్రకారం ముందులో 33% ఆస్తుల్ని గవర్నమెంట్ తీసుకుంటుంది. ఆ మిగిలిన 67% ఆస్తుల్ని వీళ్ళు ముగ్గురు పంచుకోవాలి. అంటే ఓ 10-15 ఏళ్లలో భారతదేశంలోని దిగ్గజ కంపెనీలన్నీ కూడా ఇలా మొక్కలైపోయి అన్నీ 33% ప్రభుత్వ పరం అవుతాయి. ఇప్పుడు అంబానీలు అదానీల లాంటి వాళ్ళు ప్రపంచంలోని పలు దేశాలలో టెండర్లు వేసి అక్కడ అనేక ప్రాజెక్టులు సంపాదిస్తున్నారు. మెల్లమెల్లగా భారతదేశంలో విస్తరించుకున్న వ్యాపార సామ్రాజ్యాలన్నీ ముక్కలైపోతాయి. మరి భారతదేశంలో అదానీ అంబానీల కంటే ఎక్కువ లాభాలు ఆర్జిస్తున్న అమెజాన్ లేదా యూనిలీవర్ వంటి, ఆఫ్కోర్స్ యూనిలీవర్ అంటే ఇండియాలో దాని పేరు హిందుస్థాన్ లీవరు, పాకిస్తాన్లో పాకిస్తాన్ లీవర్. మరి అటువంటి విదేశీ సంస్థలకు ఆ పరిస్థితి వస్తుందా అంటే రాదు. ఎందుకంటే వాళ్ళు భారతదేశం పౌరులు కాదు కాబట్టి వాళ్లకు భారతదేశ చట్టాలు వర్తించవు. కాబట్టి వాళ్ళు వ్యాపార అభివృద్ధి చక్కగా చేసుకోవచ్చు. కానీ భారతీయులకు ఆ అవకాశం రాదు. తండ్రి చక్కగా డెవలప్ చేసిన వ్యాపారం పిల్లలకు వచ్చేటప్పుడు మాత్రం అందులో గవర్నమెంట్ ఏలు పెట్టి దాన్ని మొక్కలు చేస్తుంది. ఆ వ్యాపారం అక్కడితో సర్వనాశనం అవుతుంది. అప్పుడు భారతదేశం గుండు సూది కొనుక్కోవాలన్నా సరే ఆ అమెరికా లేదా పశ్చిమ దేశాల కాళ్ళ కింద మోకరెళ్ళాలి. తన కాళ్ళ వద్ద మోకరెళ్ళవలసిన భారత్ తనతోనే పోటీపడి తను అమ్ముకునే వస్తువులను తయారు చేసి తనకంటా చౌకగా అనేక దేశాలకు అమ్ముకుంటూ ఉంటే ఆ పశ్చిమ దేశాలు అమెరికా చూస్తూ తట్టుకోగలవా? అందుకే ఈ 33% వాటా 2% అదనపు ట్యాక్స్ అనుకుంటూ ఈ కథ చెబుతున్నారు. అంటే అర్థమవుతుంది కదా, ఎన్నికల సమయంలో ఈ పాటను కాంగ్రెస్ చేత, ఇప్పుడు ఈ పికెట్టి గారి చేత పాడిస్తున్న వారు ఎవరు? అమెరికన్ డీప్ స్టేట్. ఈ విషయం మనకు అవసరం ఉన్నా లేకపోయినా ఇటువంటి విషయాలను మనం ఖచ్చితంగా తెలుసుకుంటూ ఉండాలి. లేకపోతే మళ్ళీ 60వ దశకంలోకి వెళ్ళిపోతాం. మిత్రులారా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్ పెట్టండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను. నమస్కారం. మతోన్మాదంపై రామబాణం.